హాయ్ వెల్కమ్ టు ఎయిటర్స్ టైమ్. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రమేష్ గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మొత్తం రాజకీయాలకు సంబంధించిన చర్చ నడుస్తోంది సార్. అది కేంద్రానికి సంబంధించి. కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ ఫామ్ చేయబోతోంది. సో ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎవరు ఉండాలి అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది సార్. చాలా మట్టుకైతే చాలా మంది అభిప్రాయం ఎల్ఓపి లీడర్గా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది అనేది కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది సార్. ఎల్ఓపి లీడర్గా రాహుల్ గాంధీ అయితే ఎలా ఉంటుంది సార్? జనం దృష్టిలో రాహుల్ గాంధీ, ఎందుకంటే ఇప్పుడు ఏ కోశాన తీసుకున్నా కూడా ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా రాహుల్ గాంధీ అయితేనే బాగుంటుంది అనేది ఒక భావన ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ప్రజలు కదా ముఖ్యం, పార్టీతో పాటు ప్రజలు ముఖ్యం. కాకపోతే తను రాజకీయాల్లో ప్రవేశించినప్పటికీ కానీ గత విడత ఇప్పుడు కాదు, గత విడత ఎన్నికలప్పుడు కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మించి బాగా మోడీ అనే గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా ఆయన హవా నడిచింది. కాబట్టి కొత్తలో అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ ఉన్నటువంటి తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన భావం, ఆయన భాష, ఆయన విజ్ఞానము, ఆయన సంబంధించినటువంటి మెచ్యూరిటీ వేరు, ఈరోజు వేరు. కాబట్టి ఏంటంటే ప్రజలందరి దృష్టిలో కానీ, రాజకీయ వర్గాల దృష్టిలో కానీ, వారి పార్టీ వర్గాల దృష్టిలో కానీ రాహుల్ గాంధీ అయితేనే సరిపోతాడు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల మనసులో గతంలోనే ఒక స్థానాన్ని సంపాదించాడు. కాకపోతే మోడీ వేవ్లో అప్పట్లో బలం వేరే ఉంది కాబట్టి అధికారంలోకి రాలేకపోవచ్చు. ఈ దఫా వచ్చే అవకాశం దగ్గరలోకి వచ్చింది. కానీ ఈ మాత్రం రావటం కూడా చాలా మామూలు విషయం కాదు. ఎందుకంటే బీజేపీకి పూర్తి బలం రాలేదు. ఈ యొక్క కాంగ్రెస్ బలం ప్రాంతీయ పార్టీలు కొన్ని గుంజుకున్నాయి కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీల వల్ల కొంత కాంగ్రెస్కు నష్టం జరిగింది. కాబట్టి బీజేపీ కూడా బోర్డర్లో ఉంది. ఇటు వాళ్ళు కొంతమంది అటుగానే పోగలిగి ఉంటుంటే కాంగ్రెస్ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. సరే, ఆ అవకాశాలు, ఆ అధికారం పక్కన పెడితే కాంగ్రెస్ పరంగా తీసుకున్నా లేదా మొత్తం లోక్సభ పరిధిలో తీసుకున్న ప్రతిపక్ష హోదాకు అర్హుడు రాహుల్ గాంధీ అనేది ముమ్మాటికి వాస్తవం. అందరి దృష్టి ఆయన పైన ఉంది, ఆయన అందుకు అర్హుడు. రాహుల్ గాంధీ మ్యాచ్యూరిటీ గురించి మాట్లాడితే సార్, గతంలో మనం చూసాం లోక్సభలో ఎట్లా మాట్లాడిండు ఏంటి అని. చాలా మట్టుకి చాలా మంది హేళనగా మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం సార్. ఎన్డీఏ పక్షాల నుంచి దాడి ఎట్లా ఉంటుండే అని. కానీ ఆ దాడిని తట్టుకునే అంత కెపాసిటీ ఇప్పుడు రాహుల్ గాంధీకి ఉంటుందా? ఎందుకంటే ఎల్ఓపి లీడర్ అంటే మామూలు విషయం కాదు. అక్కడి నుంచి దాడి వచ్చినప్పుడు అదే దాడి ఈయన కూడా చేయాల్సి వస్తుంది. సో ఆ మ్యాచ్యూరిటీ లెవెల్ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే ఎవరినైనా దాడి చేసినప్పుడు ప్రజలలో ఏ మేరకు బలం ఉంది, ప్రజలు ఏ మేరకు భావన ఉంది, ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఏ మేరకు వ్యతిరేకత ఉందనే పరిగణలోకి వస్తుంది. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ మీద దాడి చేస్తే రాహుల్ గాంధీకి లాభం తప్ప, ఈయన ప్రతిదాడి చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఏదైతే ప్రతిదాడి చేస్తాడో, లేదా ఈయన కొన్ని సందర్భాలు అవసరమైతే ఈయన దాడి చేస్తాడో ఈయనకి ప్లస్ అవుతుంది. అవతల నుంచి ఇటుపక్క దాడి చేస్తే, ఎందుకంటే 2 సార్లు ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకత తప్పనిసరిగా ఉంటుంది. అది కనిపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, కనిపించింది. ఎందుకంటే సింగిల్ పార్టీకి రాలేదు కాబట్టి. మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చినట్టే కాబట్టి ఇప్పుడు బాగా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ అధికార పార్టీ మీద, అంటే బీజేపీ కావచ్చు, కేంద్రం మీద దాడి చేస్తే రాహుల్ గాంధీకే ప్లస్ అవుతుంది. రాహుల్ గాంధీ మీద ఎవరు దాడి చేసినా కూడా రాహుల్ గాంధీకి ఏం తగ్గేది లేదు. రాహుల్ గాంధీ మైనస్ ఏం ఉండదు అది. ఎందుకంటే 3వసారి అధికారంగా డెఫినెట్గా వ్యతిరేకం ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే బలం ఉందో బీజేపీకి, అక్కడ ఈసారి ఇంకా ఈ వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ దాడిని తట్టుకోగలడు, ప్రతి దాడి చేయగలడు, జనంలో మంచి పేరు తెచ్చుకోగలడు. ఇప్పుడు ఎల్ఓపి లీడర్ అంటే సార్, జనరల్లీ ఎల్ఓపి లీడర్ ఎవరు అని అంటే ఆ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఇతనే అని చెప్పకనే చెప్పినట్టు. అంటే ఎల్ఓపి లీడర్ మీన్స్ ద లీడర్ ఆఫ్ పార్టీ. సో నెక్స్ట్ టైం మీరన్నట్టుగానే థర్డ్ టైమే మనం చూసాం ఎన్డీఏది కొద్దిగా వరకు తగ్గిపోయింది అని. ఆ నెక్స్ట్ ఈ పార్టీ ఎన్డీఏ కాదు, ఇంకా ఇండియా కూటమి, లేదంటే కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాబోతోంది అని ఒక సంకేతం ఇస్తోందా? రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఇండియా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక్కసారి రాహుల్ గాంధీని పక్కన పెట్టి రాహుల్ గాంధీని ఊహలోంచి తప్పించి ఊహించుకుందాం మనం ఒకసారి. దీనిలోంచి రాహుల్ గాంధీని పక్కకు నెట్టి ఊహించుకుందాం ఎలా ఉంటుందో. సాటిస్ఫై ఉంటుందా? కాబట్టి నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అనేది వాస్తవం. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక చిన్నగా ఉండేది.
అందరూ ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయి, యాక్టివ్గా ఉంది కాబట్టి ఆమె ప్రధాని అని భావించారు. కాలక్రమంలో ఏంటంటే ఆమె రాజకీయాలు యాక్టివ్గా లేదు, ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేసలేదు, పోటీ చేసలేదు. చేస్తే గెలిచేదేమో పార్లమెంట్లో ఉండేది, అప్పటిది వేరే విషయం. కాబట్టి వాస్తవానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వారినే ప్రజలు ఆదరిస్తున్నారు. ఒకటి బలం తగ్గినా కూడా వాళ్ళు అయితే ఆ పార్టీ లేదని ఫీల్ అవుతున్నారు. మధ్యలో ఒకసారి ఏంటంటే పివి నరసింహారావు గారు వచ్చారు, అప్పుడు రాజీవ్ గాంధీ గారు లేరు, పిల్లలు చిన్నవాళ్ళు, సోనియా గాంధీ గారు నువ్వు ఇటలీ అన్నారు, ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి, అది వేరు. మళ్ళీ ఆయన కూడా వారికి విధేయుడు, అందువల్ల ఆ పరిస్థితులు ఆ రోజున్న పరిస్థితి వేరు. ఇప్పుడు వీళ్ళు చేతికి వచ్చారు, రెడీగా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి పదవికి అర్హుడు, విజ్ఞానం చాలా ఉంది, రాజకీయ అవగాహన ఉంది, ప్రజల పట్ల, పథకాల పట్ల, తర్వాత ఫండింగ్ పట్ల, అన్నిటి పట్ల అవగాహన ఉంది కాబట్టి మోడీని ధీటుగా ఎదుర్కోవాలంటే నెక్స్ట్ టైం రాహుల్ గాంధీని స్వాగతిస్తారు జనం. రాను రాను పెరుగుతుంది, అధికారం ఉన్న వారి యొక్క ప్రభావం రాను రాను తగ్గుతుంది, కాబట్టి ఈయన ప్రధానమంత్రికి అర్హుడు. ఎస్ సార్, థ్యాంక్ యూ.